వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గుతుందా? టీడీపీ కూటమికి దీటుగా మరో కూటమి కట్టనుందా? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ బలం కూడదీసుకుని పోరాటం చేయడం ప్రారంభించారు. ఒకవైపు పార్టీని యాక్టివ్ చేస్తూనే మిగతా రాజకీయ పార్టీలతో అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. చివరకు 3 పార్టీల మధ్య పొత్తు కుదరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అలబోక విజయం సాధించారు. టీడీపీ గెలుపు అనేది పొత్తు ద్వారా సాధ్యమనేది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. ఇన్నాళ్ళు సింగిల్ పార్టీ ఒంటరి పోరాటం అన్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించేది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కూటమి కట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూటమి కడితే ఏ పార్టీలు చేరతాయి, ఏ పార్టీలు చేరే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ స్టాండ్ స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ పార్టీ టీడీపీతో వెళ్లేందుకు మొగ్గు చూపుతుంది. జనసేన మరో 15 నెలల పాటు కూటమి నిలబడాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ 3 పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం చేయడం కుదరదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలింది వామపక్షాలతో పాటు కాంగ్రెస్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని జగన్ పట్టించుకోరు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలతో కలిసేందుకు మొగ్గు చూపుతారు అన్నది ఒక అంచనా. ఎందుకంటే వామపక్షాలు కలిస్తే ప్రజా ఉద్యమాలకు చాలా సులువవుతుంది. ముందు ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజల్లోకి బలంగా వెళ్లగలరు. తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఈ నెల 18న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. అదే రోజు సిపిఐ సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. పేద విద్యార్థులను వైద్య విద్యను దూరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ లైన్ లోకి సిపిఐ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏపీలో వైసీపీ కూటమి కట్టేందుకు అనుకూల సమయం అన్న వాదన వినిపిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.